ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 39వ డివిజన్లో 57వ సచివాలయం పరిధిలోని వడ్డెర్ల కాలనీలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్లే కాకుండా ఈరోజు ఇక్కడ గత 5-6 ఏళ్ళ నుంచి ఉండే సీసీ రోడ్లు అలాగే డ్రైన్లు కానీ దాదాపు 50 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అంటే కేవలం మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలతో ఒక ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడే కానీ ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కానీ నోచుకోలేదు. నిన్నటికి నిన్న అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతు సమస్యల మీద. గత 5 ఏళ్లలో రైతు సమస్యల మీద ఏం చేశారా మీరు? కనీసం అందరినీ వాళ్ళు ఒక తట్టెడు మట్టి ఎత్తారా? 6,300 క్యూసెక్లకి జీవో ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం పేపర్ల మీద మాత్రమే జీవో ఇష్యూ అయింది. ఎక్కడన్నా ఒక మీటర్ ఎక్కడన్నా కాలువ వెడల్పు చేశారా? చేయలేదు. చేయకపోగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 800 కోట్ల రూపాయలతో 3,850 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటట్లుగా ఈరోజు 100 రోజుల్లోనే పని కంప్లీట్ చేయడం జరిగింది. కనీసం అంగు ఆర్భాటం లేకోకుండా పబ్లిసిటీ లేకోకుండా 100 రోజుల్లోనే మా ముఖ్యమంత్రి వర్యులు కార్యదీక్ష చేపట్టారు. ఈరోజు 2,200 క్యూసెక్ల నీళ్లు మాత్రమే వస్తున్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఒకసారి వెళ్ళి కాలువ మీద చెక్ చేయను. దాదాపు 70 ఏళ్ళు వయసు వచ్చింది. నీకు కనీసం అబద్ధాలు మీ ముఖ్యమంత్రి మాదిరి ఎలా చెప్తున్నావు నువ్వు? మీ ముఖ్యమంత్రి అంటే అనుభవం లేనోడు. నీకు దాదాపు 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. అబద్ధాలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఈరోజు వెళ్ళి 3,800 క్యూసెక్లు వెళ్ళి చెక్ చేసి మా మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు కాలువకు మించి 3,850 కెపాసిటీ క్యూసెల్ కెపాసిటీ పెట్టాం మనము. మొన్న మీటింగ్లో కానీ చెప్పడం జరిగింది. 4,000 క్యూసెక్లకు పైగా మీరు తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరి నీవు కాలం మీద కనీసం పాదయాత్ర చేసావా? ఎప్పుడన్నా ఎన్ని నీళ్ళు వస్తున్నాయని ఎప్పుడైనా చెక్ చేసావా? ఇంట్లో కూర్చొని ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నువ్వు మాట్లాడితే ఎట్లా? అనంత వెంకటరామరెడ్డి గారు కనీసం ఏజుని చూసుకొని మాట్లాడాలి కదా మీరు. అలాగే రైతులు నష్టపోతున్నారన్నారు. గత 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక డ్రిప్ కట్ట పంచారా మీరు? ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్ట పంచలేదు. ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు అనంతపురం జిల్లాలో 1,00,000 ఎకరాలకి డ్రిప్ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఎక్కడైతే చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులకు మొత్తం వాటర్ నింపడం జరుగుతూ ఉంది. గతంలో మీరు ఎప్పుడన్నా కానీ ఏ చెరువున్నా సందర్శించారా? కనీసం అనంతపూర్లో ఎంత వాటర్ వస్తున్నాయి, తాగునీటికి సౌకర్యం ఉందా లేదని ఎప్పుడైనా ఒక డివిజన్లోకి వెళ్ళి పర్యటించారా మీరు? ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. వాస్తవాలు మాట్లాడండి, ప్రజలుగా ఆలోచిస్తారు. మెడికల్ కాలేజ్ అంటున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయట్లేదు. పీపీపీ మోడల్లో మీరు 11 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోతే దాన్ని ఒక గాడి మీద తీసుకొని రావడానికి, మెడికల్ కాలేజీలని ఆగిపోయి పునరుద్ధరించడానికి మీ ప్రభుత్వంలోనే కనీసం 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటున్నారు. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారో? ఒక పులివెందులు తప్ప. పులివెందులు కానీ అరకొరే ఉన్నాయి. 80% మాత్రమే, ఇంకా 20% పెండింగ్ ఉంది. ఏ కాలేజ్ అది కాకోకుండా ఏ కాలేజ్ 16 కాలేజీలు మీ హయాంలో తీసుకొచ్చినవి కదా, ఎక్కడైనా కంప్లీట్ చేశారా? బేస్మెంట్ లేసి వదిలేశారు. పెనుగొండ చూడండి, ఇంకో చోటు చూడండి, ఎక్కడ చూసినా కానీ బేస్మెంట్ లేసి వదిలేశారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఆ హాస్పిటల్ని కంప్లీట్ చేయాలని చెప్పి పీపీపీ మోడల్లో, అంటే గవర్నమెంట్ షేర్ ఉంటుంది, పబ్లిక్ షేర్ ఉంటుంది, పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని, మెడికల్ సీట్స్ మళ్ళా ఎవరైతే విద్యార్థులు నష్టపోకోకుండా మెడికల్ సీట్స్ రావాలని చెప్పేసి ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుకోకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటా 1,00,000 సంతకాలని ఒకటి పెట్టారు. 1,00,000 సంతకాలు మీరు వెళ్తే ప్రజలు పారిపోతున్నారు. భయపడిచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నారు. నిన్న రామ్నగర్లో మా కార్యకర్తల్ని బెదిరించి ఎస్సీ ఎస్టీలు అనుకోని చూడుకొని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. కొట్టడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే కేసు నమోదుగా చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కింద. ఇవన్నీ గమనించాలి మీరు. సీనియర్, దాదాపు 40 ఏళ్ళు సీనియరు. మాకేమన్నా మేము మొన్న రాజకీయాల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను, ఏమన్నా తెలియకపోతే అడ్వైజ్ చేయాలి మీరు. అలాగే ఎమ్మెల్యే బంధువులు భూ కబ్జాలని మాట్లాడుతున్నారు. భూ కబ్జాలు నా పేరు మీద కానీ మా బంధువుల పేరు మీద కానీ ఎక్కడైనా ఒక సెంటు చూపించండి. 1.5 years లాస్ట్ 1.5 years ఎక్కడన్నా కొన్నామని. దాదాపు మీరైతేమి మీ అన్నదమ్ములు అయితేమి అనంతపురం చుట్టుపక్కల దాదాపు 450 ఎకరాల భూములు ఉన్నాయి మీకు.
ఏం బిజినెస్ చేసి సంపాదించావా నువ్వు? రాజకీయం తప్ప ఏమన్నా వ్యాపారం ఉందా మీకు? రాజకీయమే మీకు వ్యాపారం. నీకైతే ఏమి, మీ అన్నదమ్ములకైతే ఏమి, వీళ్ళందరికీ ఈరోజు దాదాపు రోటరీపురం దగ్గర అయితే ఏమి, అనంతపురం చుట్టుపక్కల సర్వే నెంబర్లు 20/1, 22/1, 50/2, 51/2, 26, 49/2, 35/2, 23/2B, 49/1. దీనిలో ఇది డీసీ ల్యాండ్. గత 5 ఏళ్లలో మీరు డీసీ ల్యాండ్ని మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఎక్కించారు. ఎవరు? ఏ మాలతి మీ మరదలే కదా, వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి అంటే మీ మరదలే కదా, ఈమె పేరు మీద ఎక్కించారు. తర్వాత నీ సొంతంగా అనంత వెంకటరామరెడ్డి పేరు మీద భూములు ఉన్నాయి, డీసీ ల్యాండ్లు. ఇవన్నీ కనిపించలేదు మీకు గత 5 ఏళ్లలో? ఏం వ్యాపారం చేసి సంపాదించావు నువ్వు? ఇక్కడ పలానా వ్యాపారం చేస్తున్నాము, లేకపోతే పలానా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, పలానా ఇండస్ట్రీ ఉందో అని చెప్పు. రాజకీయమే వ్యాపారం మీకు. ఆ రాజకీయంలోనే ఇవన్నీ సంపాదించారు. ఒకసారి ఆలోచన. అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడే ముందు మా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ ఉన్నారు, వ్యవసాయ రైతులను పట్టించుకోవట్లేదు, లేకపోతే ఇండస్ట్రీస్ రావట్లేదని. గతంలో మీరు 5 ఏళ్లలో ఏం చేశారయ్యా? ఎక్కడైనా ఒక రైతును పట్టించుకున్నారా? ఎక్కడైనా ఒక డ్రిప్ కట్టు పరిచారా? ఈరోజు అనంతపురం దేశవ్యాప్తంగా హార్టికల్చర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కేవలం అది మా ముఖ్యమంత్రి వర్గ కృషి. దేనికంటే ఫస్ట్ ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ అనంతపూర్ ఫ్రూట్ ఫస్ట్ కొనే పరిస్థితి. దేనికంటే అనంతపూర్ ఫ్రూట్ రెడ్ సాయిల్లో మంచి స్వీట్నెస్ ఉంటుందని చెప్పి ఏ మార్కెట్, ఢిల్లీ మార్కెట్కి వెళ్ళండి, నాగపూర్ మార్కెట్కి వెళ్ళండి, అనంతపూర్ మార్కెట్ అంటేనే ఫస్ట్. అలాగే రైతులకు మీరు ఏమైనా గతంలో ఏమైనా చేశారా? మొన్న మా ముఖ్యమంత్రి వర్యులు చిత్తూరులో మామిడికాయ రైతులు నష్టపోతే ₹8 అంటే 8,000 టన్ను అదనంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఉల్లిపాయల గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? మొన్న 12,000 టన్నులు కర్నూలులో మా ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తరఫున కొనుగోలు చేయడం జరిగింది, మద్దతు ఇచ్చి. ఇవన్నీ మీకు కనిపించలేదా? రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరు. అలాగే ఇండస్ట్రీస్ గురించి ఎప్పుడన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారు మీరు గతంలో? కేవలం ఎంఓఎంలు చేసుకొని కోడిగుడ్డు ఇండస్ట్రీ మంత్రిని పెట్టి ఎక్కడెక్కడ ఇండస్ట్రీ రాకుండా చేశారు. కియాని చూశారు, గతంలో ఒక ఎంపీ బెదిరించాడు కప్పం కట్టాలని. కియా వాళ్ళు కానీ అనుబంధ ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1.5 ఇయర్లో మళ్ళీ మేము రెడీగా ఉన్నాం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. కియానే కాకుండా హుండాయ్ వాళ్ళు కానీ రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే విండ్ మిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? దాదాపు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టుకుని. నిన్న గూగుల్ వచ్చింది, దాదాపు $100 మిలియన్ అంటే 87.5 వేల కోట్లు పెట్టుబడి. అంటే ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా గూగుల్ తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారిది. ఈరోజు కానీ 14-15 ఈ నెల వైజాగ్లో సమ్మిట్ ఉంటే, ఒకరేమో ఆస్ట్రేలియా పర్యటించి అక్కడ ఉండే ఇండస్ట్రీస్ నుంచి తీసుకురావడం మా యువ నాయకుడు చేస్తూ ఉన్నాడు. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు యూఏకి వెళ్ళి దుబాయ్, అరబ్ ఎమిరేట్స్లో పర్యటించి మొత్తం మాకు ఇండస్ట్రీస్, మా కోస్తా తీర ప్రాంతం చాలా బాగుంది, మీరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టని చెప్పేసి కన్విన్స్ చేసి మార్కెటింగ్ చేసే పరిస్థితి. గతంలో మీరు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ మార్కెటింగ్ చేశారా? ఈరోజు మళ్ళీ లండన్ వెళ్తున్నారు. 14-15 సమ్మిట్ ఎందు రండి, మా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉంది బాగా అని చెప్పేసి ఇలా కష్టపడుతూ పోతుంటే మీకు కనిపించట్లేదా? జనరల్గా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోవడానికి ట్రై చేస్తారు. కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు 75 ఏళ్ళు వచ్చినా కానీ పరిగెడతా ఉన్నాడు. ఈరోజు కదిరికి రాబోతున్నారు, కదిరికి వచ్చి సాయంత్రం మళ్ళీ లండన్ వెళ్తున్నారు. మీకు 70 ఏళ్ళు వచ్చినాయే, కనీసం ఆలోచించాలి కదా మీరు. అంత ఆ ఏజ్లో ముఖ్యమంత్రి కష్టపడతా ఉంటే కామెంట్ చేయడం ఏంది మీరు? ఎప్పుడన్నా ఈ 70 ఏళ్ళలో, ఈ 2 ఏళ్ళలో ఎక్కడన్నా బయటకు వచ్చి ఒక సమస్య మీద పోరాడారు అనంతపూర్లో ఎక్కడన్నా కానీ? లేదు. రోజు పొద్దున్న లేస్తానే రైతులు లేకపోతే ఇది కామెంట్ చేయడం, అంటే చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటా. మీకన్నా ఉండాలి కదా, కనీసం 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది కదా మీకు. అబద్ధాలు మాట్లాడితే ఎలా అనేది ఉండాలి కదా. ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఇలాగే అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడించే పరిస్థితి తీసుకొని రావద్దని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారికి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా మా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. తొలి 5 సంతకాల్లోనే
అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి బెడెడ్ 15,000 రూపాయలు, అంటే డిపెండెంట్ మీద అంటే ఒక శాలరీ వచ్చినట్లు నెలకి. ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే మీరు గతంలో ఆర్థిక పరిస్థితి 11 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయినా కానీ కేవలం సంవత్సరం కాలంలో ఇవన్నీ ఒక గాడి మీద తీసుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీస్కి సబ్సిడీ రాకపోతే 20% ప్రతి ఇండస్ట్రీకి దాదాపు 10,000 ఎంఎస్ఎంఈ యూనిట్లకి 20% ఇస్తూ ఉన్నారు. గతంలో 5 ఏళ్ళు ఎక్కడైనా రూపాయి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరేం పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పుకుంటా కోటి సంతకాలని, అంటే రాజకీయ నిరుద్యోగులు అయిపోయినారు, ఎక్కడో చోట మేము ఉన్నామని నిరూపించుకోవాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చేయడం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాను, ఇవన్నీ మానుకోవాలి. మీరు సపోర్ట్ చేయండి, డెవలప్ చేయండి, డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి. మన ఏపీని దేశంలోనే నంబర్ 1గా నిలిచే పరిస్థితి తీసుకొని రావాలి. కానీ మీరు ఏ చేసినా కానీ నిన్నటికి నిన్న మద్యం మీ మినిస్టర్ ఉంటే తెలుగుదేశం నాయకుల మీద బురద జల్లుతూ ఉన్నారు. గతంలో మీరు 5 ఏళ్లలో నాసిరకమైన మద్యం సప్లై చేసి దాదాపు 50,000 మంది చనిపోయారు స్టేట్లో. మా అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి 3,000 మంది చనిపోయారు. మా అర్బన్లోనే 650 మంది చనిపోయారు. ఇవన్నీ తీస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కేసులు పెట్టబోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేసు పెట్టిస్తున్నాం. గతంలో ఏదైతే చేశారో మీరు దానికి భిన్నంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. దానికి సపోర్ట్ చేయండి. పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి ఇంకొకసారి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చేందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.